హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కుంభకోణం స్పెషల్ కడప్ప. మనమైతే ఇడ్లీలోకి చట్నీ, సాంబార్ లేదంటే కారపొడి వేసుకుంటాం కదా. కుంభకోణంలో అయితే ఇడ్లీలతో పాటు ఈ కడప్పని సర్వ్ చేస్తారండి. చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి మాత్రమే కదండి, దోశ, పూరి, చపాతి, పరాటాల్లో కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా కుక్కర్లో 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగి 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు మిక్సీ జార్లో 1/3 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, ఇంకా 1 టేబుల్ స్పూన్ పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, ఇంకా ఇందులో మీరు గసగసాలు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ సోంపు. మీరు సోంపు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చండి, వేస్తే చాలా బాగుంటుంది. తగినన్ని నీళ్లు పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. పప్పు వేడిగా ఉన్నప్పుడే గరిటతో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నీళ్లు తక్కువైపోయి గట్టిగా అయిపోతే వేడి మీదనే కొన్ని నీళ్లు పోసి కొంచెం పలచగా చేసుకోండి, లేదంటే ఇది ఆరిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది. ఇలా మెత్తగా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అడుగు మందంకల ఒక గిన్నెని తీసుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, 1.5 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. విడివిడిగా చేసి వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ టమాటోలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ని వేయించాల్సిన అవసరం లేదండి. ఒకసారి కలుపుకొని ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, అది వేసేసుకోవాలి. ఇది కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు ఇందులో వెజిటబుల్స్ ఏమీ వద్దనుకుంటే ఇలాగే కడప్పాని చేసేసుకోవచ్చండి. ఇంకా హెల్దీగా కావాలనుకుంటే దీంట్లో ఉడికించుకున్న బంగాళదుంపలు, పచ్చి బఠానీ, క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని కొంచెం ఉప్పు వేసి ఉడికించుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకొని వేస్తున్నాను. బంగాళదుంపలతో పాటు కొన్ని గ్రీన్ పీస్, పచ్చి బఠానీ కానీ క్యారెట్ కానీ వేసి ఉడికించుకొని ఇందులో వేసి కలుపుకోవచ్చు. ఇవి కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. 1.5 కప్పుల వరకు నీళ్లు పోసి ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం మసాలా వేయించలేదు కదా, ఈ 10 నిమిషాలు ఉడికితే ఆ పచ్చివాసన అంతా పోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ కడప్ప ఇడ్లీలోకి, దోశల్లోకి అయితే కొంచెం పల్చగా ఉండాలండి. ఈ విధంగా పల్చగా ఉండాలి. నేను చపాతీలోకి చేస్తున్నానండి. చపాతీలోకి అయితే కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం సేపు ఉడికించుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇది ఆరాక మరి కొంచెం చిక్కబడుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీకు ఇంకా కావాలంటే 1 టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. అంతేనండి, కుంభకోణం కడప్ప రెడీ అయిపోయింది. అచ్చం మనకి హోటల్స్లో తిన్నట్లే ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ కడప్పని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.